గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. నిద్ర సరిగ్గా హ్యాపీగా పోవాలి అంటే ఒక వరం లాగా అయిపోయింది. చాలా మందికి నిద్ర రాకుండా ప్రాబ్లమాటిక్గా ఉంటూ ఉంటారు కదా. సో నిద్ర రాకుండా ఉండడానికి రీజన్స్ ఏంటి అండ్ దాని నుండి ఓవర్కమ్ చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ షాగుప్తా గారు. ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. మ్యామ్, స్లీప్ అనేది ప్రాపర్గా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలి అనేది నిజంగా చాలా మంది కోరుకుంటూ ఉంటారు. కొంతమందికి ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు. కొంతమంది సడన్గా మధ్యలో లేస్తూ ఉంటారు. మధ్యలో ఒక్కసారి మెలుకొస్తే అసలు నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు? సో అసలు స్లీప్ ప్రాబ్లమ్ కామన్‌గా ఓవర్ థింకింగ్ వల్ల పట్టట్లేదండి. ఒకటి ఓవర్ థింకింగ్ అంటే అయితే ఒకటి మొబైల్ యూజింగ్. ఓకే. అసలు ఆల్మోస్ట్ 70% కేసెస్ చూస్తే పడుకోవడానికి బెడ్ మీదకెళ్ళినప్పుడు ప్రశాంతంగా పడుకోవాలి. ఇక్కడ మొబైల్ యూజ్ చేసే వాళ్ళు ఏమంటారంటే ఆహ్, నిద్ర పట్టట్లేదు కాబట్టి మేము మొబైల్ యూజ్ చేస్తున్నాం అంటారు. అది కాదు, మీరు మొబైల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి నిద్ర పట్టట్లేదు. ఎగ్జాక్ట్‌లీ. ఈ డిఫరెన్స్ అర్థం అవ్వదు కదా. సో బేసికల్లీ ఏంటంటే అది అడిక్షన్ అంతే. ఓకే. చాలా మంది ఏమనుకుంటారంటే మేము ఒక 15 నిమిషాలు ట్రై చేసాము పడుకోవడానికి. మాకు నిద్ర పట్టట్లేదు. ఇంక మొబైల్ యూజ్ చేస్తా ఉన్నాం. అవును. పదైతే కాదు. ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు. ఒక మెడిటేటివ్ పొజిషన్‌లో మనము ఇప్పుడు నిద్రపోవాలంటే ఏం చేస్తామండి కామన్‌గా పగలంతా అలిసిపోయి వస్తాం. ఇంటికొచ్చిన తర్వాత అదే దుస్తులతో అలాగే ఎళ్లి పడుకుంటాం. హ్మ్. వచ్చిన తర్వాత చాలామంది గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే మంచి నిద్ర పడతది అని చెప్పాను చాలా వీడియోస్‌లో. యాహ్! అందరూ ఏమంటారంటే చన్నీళ్ళతో స్నానం చేయమన్నారు కదండీ మేడం అంటుంటారు. సో డెఫినిట్‌గా చన్నీళ్ళతో ఎప్పుడు మార్నింగ్ చన్నీళ్ళతో స్నానం చేస్తే త్రూఅవుట్ ద డే యాక్టివ్‌గా ఉంటది మనకి. ఫ్రెష్‌నెస్ వస్తది ఫీల్ సో కూడా. దానివల్ల ఏంటంటే పని కూడా హ్యాపీగా చేయొచ్చు మనం. అంత ఓకే. యాక్టివ్‌గా. అదే పడుకుంటున్నప్పుడు రెస్టింగ్ ఫేజ్. ఆ టైంలో మనం ఏం చేయాలి? చన్నీళ్ళతో స్నానం చేస్తే యాక్టివ్ అయిపోతది. నిద్ర పట్టదు హ్మ్. మనకి. సో గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి అండ్ కంఫర్టబుల్ దుస్తులేసుకొని అండ్ బెస్ట్ థింగ్ అండి. నేను చాలామంది పేషెంట్స్‌కి స్లీప్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో చాలామంది గమనిస్తే స్లీప్ యాప్నియా మిషన్స్ వాడేవాళ్ళున్నారు. స్లీపింగ్ పిల్స్ ఏసుకునే వాళ్ళున్నారు. ఇంకా రకరకాల రెమెడీస్ ఫాలో అయ్యేవాళ్ళున్నారు. కానీ నిద్ర పట్టక చాలామంది ఇబ్బంది పడి నెక్స్ట్ డే రోజు బ్లోటింగ్, హెవీనెస్, కోపము, చిరాకు ఒకటి కాదు. అసలు నిద్ర లేని వాళ్ళని చూస్తేనే కనుక్కోవచ్చు. మీకు నిద్ర పట్టట్లేదు అని. అంత ఇరిటేషన్ ఉంటది వాళ్ళలో. కాబట్టి పడుకునే ముందు వెరీ సింపుల్. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాల ప్రక్రియ అంతే. హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో హ్మ్. ఒక్క స్పూన్ ధనియాలేసుకొని 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకోండి. మీరు డెఫినిట్‌గా చేయండి. 100% నిద్ర పడతది. ఓకే. మన ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయండి అరికాలలో. అవి మనం స్టిమ్యులేట్ చేయాలి. అదెలాగా మనం పడుకునే ముందు వేడి నీళ్ళలో కాలు పెట్టుకుంటే, ఇప్పుడు పాతకాలంలో బాగా నొప్పులుంటాయి. పొలంలో బాగా అలిసిపోయి ఇంటికొచ్చిన తర్వాత మనం ఇంట్లో నొప్పులున్నాయంటే వేడి నీళ్ళలో కాలు పెట్టించేవాళ్ళు పాతకాలంలో. ఓకే. సో సాల్ట్ ఏసి కూర్చొని పెట్టించేవాళ్ళు. ఇప్పుడేంటంటే సాల్ట్ లేకుండా ధనియాలేసుకోండి. ధనియాలు. చాలా మంచి రిలాక్సేషన్ ఉంటది. సాల్ట్ అవసరం లేదా? అవసరం లేదు. ఓకే. సాల్ట్ కాకుండా మనం నొప్పులు బాగున్నాయనుకోండి, మనం సాల్ట్ ఏసుకోవచ్చు. హ్మ్. ఓన్లీ నిద్ర కోసం అనుకోండి ధనియాలేసుకొని ఓకే. 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకుంటే, 10 నిమిషాల తర్వాత ప్రశాంతంగా రూమ్ లైట్స్ ఆపేసి, ఒక 5, 10 నిమిషాలు మన ఫ్రీ టైమ్, అదే మన సెల్ఫ్ టైమ్. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోమంటాను. చాలామంది జరిగిపోయిన దాని గురించి ఓవర్ థింక్ చేసి వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు. దానివల్ల నిద్ర పాడు చేసుకుంటున్నారు. ఆలోచించాలంటే చాలా ఉంటాయి. డెఫినిట్‌గా. ఎందుకు అంటే ఒక నిద్ర పర్ఫెక్ట్‌గా లేకపోతే కౌంట్‌లెస్ డిసీజెస్ వస్తాయండి. హుహు. ఒకటి నిద్ర లేకపోతే పొద్దున్నే యోగా చేయలేము. ఏ యాక్టివిటీ లేదు. మజిల్ టైట్ అయిపోతది. సో, మోషన్ సరిగ్గా అవ్వదు. సో, దాంతో పాటు ఓవర్ స్ట్రెస్ అయిపోతది. లేట్ బ్రేక్‌ఫాస్ట్ తింటాము. లేట్ లంచ్, లేట్ డిన్నర్ దానివల్ల బీపీలు, షుగర్‌లు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బరువు పెరిగిపోవడం. ఇంకా చెప్తున్నాను కదా! జనరల్‌గా వచ్చే ఎన్నో రకాల డిసీజెస్ రావడానికి కూడా మెయిన్ కారణం నిద్రే. నిద్రపోవాలంటే 100% మొబైల్‌కి దూరంగా ఉండండి. ఓకే. బై 9:30, 10 కల్లా మొబైల్ పక్కన పెట్టేసేయాలి. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి, సో, ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకొని, ఒక బ్రీత్ తీసుకోవడం, హోల్డ్ చేసి స్లోగా వదలడం. హ్మ్. ఒక బ్రీత్ తీసుకోవడం, హోల్డ్ చేయడం, స్లోగా వదలడం. ఒక 10-15 టైమ్స్ చేయండి అంతే. డెఫినిట్‌గా ఆ 10-15 టైమ్స్‌లోనే మంచి నిద్రపోయి ఉంటారు మీరెప్పుడో. ఓకే. సింపుల్. ఒక హెల్తీ ప్రాసెస్ ఫాలో అవ్వాలంటే 1 డేలో రిజల్ట్ రావాలని కోరుకుంటారు. కానీ ఇది చేయడానికి కూడా ఓపిక ఉండదు అసలు ఉండాలి. కొంతమందికి. లేకపోతే చెప్పానా, ఒక నిద్ర రాకపోతే రోగాలు కౌంట్‌లెస్ వస్తున్నాయంటే హ్మ్. ఒక సింపుల్ టెక్నిక్ ఫాలో అవ్వడంలో ఏముంది. ఒకరు కాదు స్లీప్ యాప్‌ని మిషన్స్ వాళ్ళెలా ఉంటదంటే ఎక్కడైనా ట్రావెల్ చేయాలని, ఏదైనా ఫంక్షన్‌కెళ్ళాలని సరే ఆ మిషన్‌కి అలవాటయిపోయింటారు కదా! అది లేకపోతే నిద్ర రాదు వాళ్ళకి. హ్మ్. సో, అదెక్కడ క్యారీ చేయలేరు. ఎంత ఇబ్బంది పడుతుంటారో అంత ఇబ్బంది. స్లీప్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. మనం ఇలాగ రిలాక్స్ దొరికింది, టైం దొరికిందంటే అలా కొనికేసేసేయాలి. అంత మైండ్‌ఫుల్‌గా ఉండాలి మనం. నిద్ర ఉంటే
ఆ ఫ్రెష్ ఫేస్‌లో ఫీల్ ఉంటది చూడండి. అది ఉంటేనే మనము ఈవెన్ దో ఈ ఏజ్‌లో అండి చాలా మందికి క్రానిక్ గ్యాస్ట్రైటిస్ 30 వాళ్ళు 40 లాగా కనపడుతున్నారు. హ్మ్. అంటే లైక్ ఏజ్ డిఫరెన్సెస్ ఎందుకంటే ఎవ్వరికీ ఫుడ్ ప్యాటర్న్స్ సరిగ్గా లేవు. జంక్ ఫుడ్స్, నైట్ ఇంకోటి చాలామంది పడుకోవడానికి 3 అవర్స్ ముందు ఖాళీగా ఉండాలి స్టమక్. హ్మ్. అలా అయితే మేము 2 గంటలకు పడుకుంటాము. 9, 10 గంటలకు తింటాం అది రాంగ్. బై 6:30 కల్లా డిన్నర్ ఫినిష్ చేసి ఈవినింగ్. సో, బై 9:30-10 మాక్సిమం ట్రై చేయండి. ఈ జనరేషన్‌లో అవ్వదు 10:00 పడుకోవడం. అట్‌లీస్ట్ ట్రై చేద్దాం. 10:30 కన్నా పడుకుంటే హెల్త్ ఇంపార్టెంట్ గదా! మంచి నిద్ర పడతది. మీరు తిని ఇమ్మీడియేట్‌గా బెడ్ ఎక్కి పడుకున్నారనుకోండి, దానివల్ల బ్లోటింగ్ ఎక్కువైపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ అవ్వక చాలా ఇబ్బంది పడతారు. ఓకే. అంటే వెరీ సింపుల్ నిద్ర పట్టడానికి మెయిన్ ఒకటి కొన్ని డెఫిషియన్సీస్ వల్ల కూడా నిద్ర పట్టదు యాక్చువల్లీ. సో, మనం డెఫిషియన్సీస్ గురించి మనం మాట్లాడుకుంటే, మనం మంచిగా ఆవు పాలుంటాయి గదా! ఆవు పాలల్లో మనకి పిస్తా ఉంటది కదా! హ్మ్. పిస్తాని పౌడర్ చేసేసుకోండి దోరగా వేపుకొని. ఆ పిస్తా పౌడర్‌ని ఆవు పాలలో హాఫ్ స్పూన్ కలుపుకొని తాగండి. హ్మ్. అది కూడా ఎప్పుడు మనము లైక్ ఒక పడుకోవడానికి 15, 20 నిమిషాల ముందు. పాలు కూడా చాలా తక్కువ క్వాంటిటీ. టీ కప్ అంత పాలలో ఒక అర స్పూన్ అంత పిస్తా పౌడర్‌ని కలుపుకొని తీసుకోండి. చాలా మంచి నిద్ర పడతదండి. సో, కొంతమందిలో జస్ట్ ధనియాలు మనం నీళ్ళలో వేసుకొని కాళ్ళు పెట్టుకోమన్నాం కదా! అలాగే ధనియాలు నీళ్ళలో ఏసుకొని లైట్‌గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగినా కూడా మంచి నిద్ర పడతది. ఓకే. అది ఇండివిడ్యువల్ కేసెస్‌ని బట్టి చెప్పొచ్చు. సో, ఒక్కొక్క కేస్‌లో ఒక్కొక్కటి. వెరీ సింపుల్ జనరల్‌గా న్యాచురల్‌గా ఎలాంటి రెమెడీస్ వద్దు. మంచి నిద్ర పట్టాలంటే ఓవర్ థింకింగ్ ఆపండి. మొబైల్ పక్కన పెట్టండి. ప్రశాంతంగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకొని లైట్ ఆపేసి బెడ్ మీద పడుకొని జస్ట్ బ్రీత్ మీద ఫోకస్ చేయండి. మనిషికి నిద్ర పడుకునే వాళ్ళకి, నిద్ర పడుకోని వాళ్ళలో మనం డిఫరెన్స్ చూస్తే, సో, నిద్ర లేని వాళ్ళలో అసలు ఒక కైండ్ ఆఫ్ కోపము, ఇరిటేషను ఇంగా ఇంగా అసలింకా అట్లుంటదనమాట. ఇరిటేషన్ ఎప్పుడు చాలా ఇదొకటి. మంది వస్తుంటారు కదా ఎదురుగా. అడుగుతుంటే క్వెషన్స్ అడుగుతున్నప్పుడు వాళ్ళు. వాళ్ళ కంప్లెయింట్ వాళ్ళు చెప్పడానికి ఇరిటేట్ అయిపోతుంటారు. హ్మ్. నేను వినడానికి నేను రెడీగా ఉన్నప్పుడు అపోజిట్ పర్సన్ చెప్పడానికి ఆ! ఇది అంటుంటారు. సో, అది బై బిహేవియర్‌లో తెలిసిపోతది. కాబట్టి నిద్ర చాలా ఇంపార్టెంట్. నిద్ర లేకపోతేనే మనకి చాలా వరకు బీపీలు, షుగర్‌లు, బరువులు, నొప్పులు, తిమ్మిర్లు అన్నిటికి కారణం నిద్రే. నిద్రపోతే మార్నింగ్ తొందరగా లెగుస్తాం, యోగా చేసుకుంటాం, టైంకి ఫుడ్ తింటాము. అండ్ ఏ డెఫిషియన్సీస్ రావు కాబట్టి, ఏ పెయిన్స్ ఉండవు మనకి. కాబట్టి స్లీప్‌ని అస్సలు ఓన్లీ బికాస్ ఆఫ్ మొబైల్ యూజింగ్ వల్ల అశ్రద్ధ చేస్తే, పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో లేట్ నైట్స్ మొబైల్ పట్టుకొని చూస్తూ ఉంటారు యూట్యూబ్స్‌లో. దయచేసి నిద్ర లేకపోతేనే మీ షుగర్ లెవెల్స్ బాగా ఫ్లక్చుయేట్ అవుతాయి. మీ బీపీ హై అవుతది. అండ్ ఓవరాల్‌గా అన్ని కంప్లెయింట్స్ ఓన్లీ నిద్ర వల్లే. బై 9:30 కల్లా మొబైల్స్ అనేది బంద్ చేసేసేయాలి. అవసరం ఉంటే యూజ్ చేయండి. ఎందుకంటే హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏది లేదండి. ఎన్నో రకాల కాంప్లికేటెడ్ డిసీజెస్ మన దగ్గరికి వస్తుంటారు. సో, వాళ్ళకి నేను చెప్పే సింపుల్ లైఫ్ స్టైల్ లెసన్ ఒకటే. టైంకి తినండి, ఎక్కువగా ఆలోచించొద్దండి, అండ్ వాటర్ ప్రాపర్‌గా తీసుకోండి, తొందరగా పడుకోండి, అండ్ చిన్న చిన్న యోగా లాంటివి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోండి. సింపుల్ ఇదొక్కటి ఫాలో అయితే చాలు. మీకు నా అవసరం కూడా లేదు. ఆటోమేటిక్‌గా మీరు తగ్గుతారని నా దగ్గరికి వచ్చే వాళ్ళకి చెప్తుంటాను. సో, మీరు కూడా ఎవరైతే వీడియో చూస్తుంటారో ఓన్లీ బికాస్ ఆఫ్ మొబైల్ వల్ల నిద్రపోతుంటే మాత్రం సో, మొబైల్స్ దూరంగా ఉండండి. ఒకవేళ మాక్సిమం ఒకవేళ అలవాటు లేదు మాకు అయినా నిద్ర పట్టట్లేదు అనుకుంటే మాత్రం వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం, ఆవు పాలలో పిస్తా పౌడర్ కలుపుకొని తీసుకుంటే మాత్రం బ్రహ్మాండమైన నిద్ర పడతది. స్నోరింగ్ ఒక సైడు, చిన్న పిల్లల్లో కోల్డ్ అండ్ కాఫ్ ఒక సైడు. సో, స్నోరింగ్ అంటే బేసిక్‌గా మనకు తెలీదు మనం గురకబెడుతున్నామా లేదా పక్క వాళ్ళకే తెలుసు కాబట్టి. సో, ఇంటర్నల్‌గా ప్రాబ్లమ్ అంటే ఏ ప్రాబ్లమ్ డెవలప్ అయితే స్నోరింగ్ అనేదొస్తుంది మ్యామ్? సో, బేసికల్లీ ఏంటంటే అండి మన బాడీలో కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల. ఓకే. సో, కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువైపోతదో బాగా ఫ్లమ్ ఎక్కువైపోతది బాడీలో. వాళ్ళలో లంగ్ కెపాసిటీ చాలా స్లోగా ఉంటది. అప్పుడు బ్రీత్ ఏంటంటే ఫోర్స్‌ఫుల్‌గా తీసుకుంటారు. ఆ ఓకే. ఫోర్స్‌ఫుల్ ఆఫ్ బ్రీత్‌ని మనం గురక అంటాం యాక్చువల్లీ. సో, గురక గాని ప్రాబ్లమ్ అంటే లైక్ చెమట రావడము, అండ్ ఫ్రీక్వెంట్‌గా కోల్డ్ రావడం ఇవన్నీ కనెక్టెడ్ టు నోస్ అనమాట. నోస్ ఎప్పుడు మనం ఎప్పుడు నేనేమంటంటే వీళ్ళలో గురకొచ్చిన వాళ్ళలో గురక ఆల్మోస్ట్ వచ్చే 70% జనాల్లో చూస్తే వాళ్ళలో సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. లైక్ వెదర్ చల్లగా అయిపోతే కోల్డ్ రావడము, లేదంటే మనము తుమ్ములు రావడము, లేదంటే డస్ట్ అలర్జీస్ ఉండడం వీళ్ళలో మనం చాలా వరకు గమనిస్తే సో, చాలా కేసెస్‌లో గురక మాక్సిమం ఇలా ఉంటదనమాట. సో, వీళ్ళలో కూడా సైనస్‌లో కూడా కొంతమందికి ఫ్రాంటల్ సైనస్ అని, కొంతమందికి మాక్సిలరీ సైనస్ అని, కొంతమందికి స్పినాయిడల్ సైనస్ అని, కొంతమందికి ఎథిమాయిడల్ సైనస్ అని 4 టైప్స్ ఆఫ్ సైనస్‌లుంటాయి. హ్మ్. ఇవన్నీ ఇక్కడ బ్లాక్ అయిపోతదనమాట. ఓకే. కొంతమందికి మ్యూకస్ బాగా ఫార్మ్ అయిపోయి ఇక్కడ ముద్దలాగా ఫార్మ్ అయిపోయి బోన్ కొద్దిగా క్రాస్ అయి ఉంటదనమాట. ఆహా! సో, వాళ్ళకేంటంటే ప్రాపర్ బ్రీత్ తీసుకోలేరు. మెయిన్ ఇంటి ద్వారము మనకి ఇంటికి ద్వారం ఎంత ఇంపార్టెంటో నోస్ అంత ఇంపార్టెంట్.
నోస్ ద్వారా తీసుకుంటున్న బ్రీత్ లంగ్స్కి వెళ్ళి బ్లడ్ ప్యూరిఫై అయ్యి ఆ బ్లడ్ అనేది హార్ట్కి వెళ్ళి ఓవరాల్ బాడీకి అంతా వెళ్ళాలి. సో నోస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మన బాడీలో. సో బ్రీత్ కరెక్ట్ తీసుకోవాలి. కాబట్టి నేనేమంటానంటే మనము న్యాచురోపతిలో గురక కానీ అండ్ మనకి స్నోరింగ్ కానీ మనకి సైనస్ ప్రాబ్లం కానీ అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ ఆస్తమా కానీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా సరే జలనేతి సూత్రనేతి అద్భుతంగా పనిచేస్తుందండి. 100% గురకని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే నాకు దగ్గర చాలా మంది యంగ్స్టర్స్ వస్తుంటారు. కొంతమంది బరువు ఎక్కువ అయిపోవడం వల్ల స్నోరింగ్ ఉంటుంది కొంతమందికి. కొంతమంది బాగా అలిసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత పడుకుంటున్నప్పుడు కూడా సో దానివల్ల గురక వస్తుంటుంది. కొంతమందికి కామన్గా రెగ్యులర్గా ఉంటుంది గురక. కొంతమందికి అప్పుడప్పుడు అలిసిపోయినప్పుడే వస్తుంటుంది. ఈ కైండ్ ఆఫ్ గురక కానీ సైనస్ ప్రాబ్లమ్స్ కానీ అడినాయిడ్స్ కానీ లంగ్స్కి సంబంధించిన ఏ సమస్యలైనా సరే పోవాలంటే జలనేతి సూత్రనేది. సింపుల్, ఒక చిన్న పాట్ ఉంటుంది, అది విత్ గైడ్లైన్స్ చేస్తాం అనమాట. ఒక చిన్న పాట్, ఈ ముక్కులు వేస్తే ముక్కులో వాటర్ వస్తాయి, ఓకే. ఈ ముక్కులు వేస్తే ముక్కులో వాటర్ వస్తాయి. సో అప్పుడు ఈ బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతుంటది. ఓకే. మనం చెప్పాం కదా 4 టైప్స్ ఆఫ్ సైనస్, ఇక్కడంతా బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడంతా మసాజ్ చేస్తే అసలు ఆ నేతి జలనేతి చేయించుకున్న రోజు ఎంత రిలీఫ్ ఉంటుందంటే నిద్ర ప్రాపర్ పడుతుంది, ప్రాపర్ స్లీప్ ఉంటుంది. అండ్ ఆ రోజు చేయించిన ఫస్ట్ నేతికే మనం గమనించవచ్చు ప్రాపర్ నేతి పడితే. అది కూడా కొంతమంది నేతి చేస్తున్నారు ఇలా బెండ్ అయ్యి మౌత్ ఓపెన్ చేసి బ్రీత్ తీసుకోవాలి. వాళ్ళు ఆ నాలెడ్జ్ లేక తీసేసుకుంటే ఇక్కడెక్కడో నీళ్లు పట్టేసినట్టు అనిపిస్తే అసలు ఆ రోజంతా క్లమ్జీగా హెడేక్ వస్తుంటుంది. సో అలాగా విత్ గైడెన్స్ చేసుకుని మనకు నాలెడ్జ్ ఉండే వాళ్ళు చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఒక చిన్న నాలెడ్జ్ అది నేర్చుకుంటే మనం కూడా చేసుకోవచ్చు ఓన్గా. అలా జలనేతి చేయించుకుంటే మాత్రం గురక 100%. ఇప్పుడు గురక అన్న వెంటనే చాలామంది వీడియో చూస్తారు బేసికల్లీ. అందులో ఏమైనా రెమెడీ చెప్పింటారేమో అని చూస్తారు. ఆ రెమెడీ చేసినా 1 to 2 days చేస్తారు, తర్వాత ఆపేస్తారు. దాని బెనిఫిట్ లేదని చెప్పేసి ఏదేదో కామెంట్లు పెడతా ఉంటారు. అది కామన్, నేను చూస్తుంటాను చాలా వరకు. నేనేమంటానంటే సో రెమెడీస్ ఏదైనా సరే, ఇప్పుడు ధనియాల వాటర్ తాగమంటాము, వామ్ వాటర్, అల్లం వాటర్, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి కాబట్టి లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. సో అది లాంగ్ ప్రాసెస్లో ఇట్ విల్ టేక్ టైం. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం తాగడం, సో తాగమన్నారు కదా అని చెప్పి స్టార్ట్ చేసినవి 2 రోజులు ఆపేస్తే ఏ సమస్య క్యూర్ అవ్వదు. మనం ఒక 1 month 2 months తాగుతూ ఉంటే అటు గురక ఎలాగో స్లోగా కంట్రోల్ అవుతుంది, కానీ గురకతో పాటు బాడీలో హెవీనెస్ తగ్గుతుంది ఆ వాటర్ తాగడం వల్ల. కొద్దిగా బ్లోటింగ్ తగ్గుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే తగ్గుతుంది, అధిక బరువు ఉంటే బరువు తగ్గుతాం ఆ వాటర్స్ వల్ల. అల్లం వాటర్ కానీ ధనియాల వాటర్ కానీ వామ్ వాటర్ కానీ నేను చాలా వీడియోస్లో చెప్పాను. మన దానిమ్మాకులు ఉంటాయి కదా, దానిమ్మాకులు, వాము అండ్ ధనియాలు, చిన్న అల్లం ముక్క నీళ్ళలో వేసి లైట్గా మరీచుకొని ఫిల్టర్ చేసుకొని తాగమంటుంటాను. అది తాగడం స్టార్ట్ చేసిన తర్వాత లంగ్ కెపాసిటీ పెరిగి పిల్లల్లో స్నోరింగ్ అని, పిల్లల్లో ప్రత్యేకంగా ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ ఫీవర్స్ వస్తుంటాయి పిల్లలు, అవి కూడా బాగా కంట్రోల్ అవుతూ ఉంటుంటాను. అది 1 to 2 days చేస్తారు. అది కూడా విని చేద్దాంలే అని డిసైడ్ అవుతారు. అలా అస్సలు ఈ వాటర్స్ తాగడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి కాబట్టి మనకి ఈ సమస్యల వరకు చాలా వరకు కంట్రోల్ అవుతాయి. అండ్ మనం జలనేతి అనుకున్నాం కదా, జలనేతి కూడా ప్రాపర్గా చేసుకోవడం, సూత్రనేతి అని ఉంటుంది. ఈ జలనేతి అనేది అంటే ఒకవేళ చేసుకోవాలి అని అనుకుంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మ్యామ్? న్యాచురోపతి డాక్టర్స్ కానీ యోగా సెంటర్స్ లో కూడా చాలా వరకు చేస్తుంటారండి. చాలా అంటే ఇప్పుడు కంప్లీట్ తెలిసి ఉండాలి అంతే. చాలా మంది ఒక్కసారి నేతి చేయించుకుంటారు, ఎక్కడో బ్లాక్ అయిపోతుంది వాళ్ళకి, అండ్ ఎక్కడో తిమ్మిరి పట్టేసినట్టు అనిపిస్తుంది, ఇంకా లైఫ్ లో చేయించుకోరు. అదొక భయంకరమైన పెయిన్ అనిపిస్తుంది అనమాట. సో కరెక్ట్ వేలో చేయించుకోవాలి. మనకు ఒకవేళ బాగా అలవాటు ఉంది చేసుకుంటున్నామంటే ఓన్ గా చేసుకోవచ్చు. అది కూడా రోజు చేసుకోవద్దు, వారానికి ఒక్కసారి లేదంటే వారానికి 2 సార్లు. అది కూడా ఇబ్బందిగా ఉంటే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, రోజు అలవాటు చేసుకోవద్దు దాన్ని కూడా. సో జలనేతి వల్ల మోర్ ఆక్సిజన్ వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ప్రాపర్గా రిలీజ్ అవుతుంది, గురక కంట్రోల్ అవుతుంది, అండ్ స్పెషల్లీ సైనస్ కానీ అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ కంట్రోల్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొంతమంది కొద్దిగా 4-5 అడుగులు వేస్తే ఆయాసం వస్తుంటుంది, ఆయాసం కూడా బాగా తగ్గుతుంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మనకి గురక కానీ అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ సైనస్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో కొన్ని ఇండివిజువల్ కేసెస్లో తీసుకుంటే ఎలర్జీస్ ఉంటాయి కొన్ని ఫుడ్లు. కొంతమందికి పాలు పడవు, కొంతమందికి వంకాయలు పడవు, కొంతమందికి ఆవాలు పడవు, కొంతమందికి నువ్వులు పడవు. సో అది ఇండివిజువల్గా చెప్పచ్చు, అది పర్సన్ని బట్టి. సో కొంతమందికి మ్యాక్సిమం కొంతమంది 50% చూస్తే పాలు పడవు. కొంతమందిలో పాలు తీసుకున్న వెంటనే సిట్రస్ ఫ్రూట్స్ పులుపులు ఎక్కువ తీసుకున్నా కూడా బాగా చెమట పట్టేస్తూ ఉంటారు. అలాంటి కేసెస్లో వాళ్ళు రీప్లేస్మెంట్స్ వేరే చూసుకోవచ్చు. అండ్ లైఫ్ టైం ఇది ఆపాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ సైనస్ ప్రాబ్లం పోయింది విత్ నేతి ద్వారా ప్రాపర్ ప్రాణాయామ చేసుకోవడం వల్ల లైఫ్ స్టైల్ కొద్దిగా చేంజ్ చేసుకున్నారనుకోండి, అది ప్రాబ్లం పోతే తర్వాత ఇది తిన్నా కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. డన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.